ఇంకోసారి ట్రై చేద్దాం. షో ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నిద్రపోయిందా ఏంటి? వన్ లాస్ట్ టైం. ఏంటి తను? మర్యాద కోసమైనా సమాధానం చెప్పాలి కదా. అనుకున్నంత చిన్న విషయం కాదిది. ప్రపంచాన్నైనా ఈజీగా గెలిచేయచ్చు. తన మనసు గెలవటం చాలా కష్టమయ్యేటట్టుందే. బంగారి, 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 బంగారి. హాయ్ రవి సార్, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను చూడ్డానికే వచ్చాను. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు సార్? సార్, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. చూడండి, అనుకోని. అయ్యో, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఇంత తొందరగా వెళ్ళిపోవటానిక ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చింది? సరే, ఇప్పుడు మీకేం కావాలి? అవును, ఎందుకు నువ్వు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు? సార్, నేనెందుకు రిప్లై ఇవ్వాలి? ఒక ఫ్రెండ్ ఎవరైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాం కదా. నా మనసు ఎంతగా హర్ట్ అయిందో తెలుసా? రవి సార్, మీరు చేసేదంతా చూస్తుంటే నాకు చాలా డౌట్గా ఉంది. ఏం డౌటు? ఏవేవో డౌట్స్ వస్తున్నాయి, అవన్నీ చెప్పడం కుదరదు. ఏ, ఫ్రెండ్స్ ఎవరు లేట్ నైట్ మెసేజెస్ చేసుకోరా? ఫోన్లో మాట్లాడుకోరా? నువ్వు నీ ఫ్రెండ్స్కి ఎవరితోనూ మాట్లాడింది లేదా? నాకున్న ఫ్రెండ్స్ ఎవరు అలాంటివి ఎవరు ఏం చేయరు సార్. దయచేసి వెళ్ళండి సార్. వెరీ స్మార్ట్. వీడి కింద పడిపోతే రేపు జాన్సమ్మ వీడితో పాటు నాకు కూడా పాడి కట్టేస్తుంది. వీడు పగ తీర్చుకోవడానికి నేనేమేమో చేయాల్సి వస్తుంది. రేయ్, గట్టిగా పట్టుకొని నిలబడరా. సరేనా? నా మీద పడితే నేను కూడా అవుటే. చెప్పు, నా మెసేజెస్కి రిప్లై ఇస్తావా ఇవ్వవా? ఇప్పుడు మీరు వెళ్తారా? గట్టిగా అరిచి అందరినీ పిలవమంటారా? నువ్వు రిప్లై ఇస్తాను చెప్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అదంతా జరిగే పని కాదు. నాకు నిద్ర వస్తుంది సార్, దయచేసి వెళ్ళిపోండి సార్. నేను పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి. 1,00,000 పనులు ఉన్నాయి నాకు. వెళ్ళండి సార్. కేడి, ఇక్కడేం చేస్తున్నావు? చంద్రమండలానికి రాకెట్ వదులుతున్నాను. జోక్లు పైన చూడరా. పైన? బాబా, రేయ్, నోరు మూయరా. నా నోరు కాదురా, నీ నోరు. నానురా, ఏం చేస్తున్నారు? సరిగా గట్టిగా గట్టిగా. సరే సరే సరే, రేపు నాతో లంచ్కి వస్తానని చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఎందుకు సార్? లంచ్కి ఎందుకు వెళ్తారు? ఒకరితో ఒకరు మాట్లాడి పరిచయం అయ్యి ఫ్రెండ్స్ అవ్వాలి కదా. దేవుడా, అసలు ఏమైంది సార్ మీకు? లంచ్కి నువ్వు వస్తావా రావా అది చెప్పు. నాకు అసలు కుదరదు. బంగారి, నేను ఒక నిచ్చెన మీద నిలబడున్నాను. సార్, కింద దాన్ని సేఫ్టీ కోసం పట్టుకొని ఇంకొకడున్నాడు. ఇంత రిస్క్ తీసుకుంటున్నాను కదా, కొంచెమైనా జాలి చూపించచ్చు కదా. కుదరదు సార్. కుదరదా? కుదరదు. ఇప్పుడు నువ్వు రాలేదంటే ఇక్కడ నుంచి నేను కిందకి దూకేస్తాను. దూకేస్తారా? అవును, నిజంగా దూకేస్తాను. దూకేసేటట్టుంటే ఇప్పుడే దూకేయండి. ఏయ్, నేను కామెడీకి చెప్తున్నాను అనుకుంటున్నావా? కామెడీ కాకపోతే ఎవరైనా ఇంత ఎత్తు నుండి కిందకి దూకుతారా? దూకితే అంతే సంగతి. ఇదిగో చూడు, నేను దూకేస్తాను ముందే చెప్తున్నా. సరే, ఇదిగో దూకేస్తున్నా. బాబా, ఏంటి బాబా, చెప్పి దూకుండొచ్చు కదా. మిస్ అయ్యి ఉంటే ఏమై ఉండేది? మిస్ అయినా మిస్ అవ్వకూడదురా, అందుకే కదా ఇదంతా. ఏం మాట్లాడుతున్నాడు? రేయ్, నువ్వు ముందు దిగరా. అబ్బా, బంగారి, రేపు నాతో లంచ్ చేస్తున్నావు, మర్చిపోకు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియటం లేదే. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుందిలే గానీ నువ్వు నోరు మూసుకొని సరేనా? ఏంట్రా, నాకు ఇలాగే కొంచెం హెల్ప్ చేస్తారా బ్రో? నా గురించి నువ్వేమనుకుంటున్నారా బ్రో? మొదలు పెట్టాం, కంటిన్యూ చేద్దాంలే. థ్యాంక్ యూ బ్రో. బుచ్కి బుచ్కి బుచ్కా, వీడికి ఏవో లవ్ స్టోరీ ఉందే, మనకెప్పుడు ఆ భాగ్యం కలుగుతుందో.
బంగారి హ? బయలుదేరదామా? ఆ, ఎక్కడికి సార్? ఆఫీస్కి. మీతో పాట? అవును, ఇద్దరం కలిసే వెళ్దాం బంగారి. పర్వాలేదు సార్, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఎందుకు బంగారి? నేను కార్లో వెళ్తాను, నువ్వు నాతో పాటు వచ్చేసే. రోజు నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని ఆటో బుక్ చేసుకుని ఎందుకు కష్టపడాలి? మనం ఏమన్నా అండమాన్కి వెళ్తున్నావా ఏంటి? లేదు సార్, నేను రావట్లేదు, మీరు వెళ్ళరండి. బంగారి ప్లీజ్ సార్, మీరు బయలుదేరండి. మనమ్మా, టిఫిన్ రెడీయా? ఎప్పుడూ రెడీ అమ్మా. ఇదిగో. ఏంటి బంగారి, జరుగుతుందంతా నేను చూస్తూనే ఉన్నాను. దేని గురించి మనమ్మా? మీ బావగారికి మీ మీద ప్రేమ పొంగిపోతుంది. సైలెంట్గా ఉండు మనమ్మా, నువ్వొక్కదానివి. మీ బావే కదా పిలుస్తున్నాడు, ఆయనతో వెళ్తే ఏంటి? ఎందుకు వెళ్ళనంటున్నావు? మనమ్మా, అన్నీ తెలిసి నువ్వు ఎక్కిరిస్తున్నావు చూసావా? నాకు అలాంటివేవీ ఇంట్రెస్ట్ లేదు. బంగారి, చెప్పండి మేడం. నాకు కొంచెం క్యాష్ కావాలి. ఎంత కావాలి? 25,000 కావాలి. ఎందుకు మేడం? ఏ కారణం ఏంటో తెలుసుకుంటేనే క్యాష్ ఇస్తావా? నాకు కావాలి అంతే. ఏదో మీ ఇంటి డబ్బులు నేను అడిగినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? కారణం లేకుండా ఇవ్వలేను మేడం. మా ఏంటి గొడవ? చూడ్రా, నేను ఖర్చులకి డబ్బులు అడుగుతుంటే ఇవ్వటం కుదరదంటోంది. బంగారి కుదరదని చెప్పావా? సార్ లేదు సార్, రీజన్ ఏంటి అని అడిగాను, చెప్పడం కుదరదు అన్నారు. ఓకే అమ్మా, రీజన్ చెప్పి తీసుకోవచ్చు కదమ్మా. ఏంట్రా నువ్వు కూడా దానికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు? మరి న్యాయం ఎటువైపు ఉంటే అటే నిలబడాలి. బంగారి ఏం చెప్పినా కరెక్ట్గా చెప్తుందమ్మా. ఏంటి బంగారి, నేను కరెక్ట్గా మాట్లాడానా? నీకు పోయి చెప్పాను చూడు, నన్ను అనాలి. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావా లేదా? మేడం, మీకెంత కావాలన్నా నేను ఇస్తాను, కానీ దానికి సరైన కారణం చెప్పి తీసుకోండి మేడం. నేను బయలుదేరుతున్నాను మనమ్మ. బాయ్ అమ్మా. రే ఆగరా, ఇలారా రా. అమ్మ నేను డబ్బులు కావాలని అడిగితే దాంతో మాట్లాడి నాకు ఇప్పించాల్సింది పోయి దానికే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా? అమ్మా, న్యాయం అయితేనే మాట్లాడాలమ్మా. అమ్మవి కదా అని అన్యాయం చేస్తూ ఉంటే పక్కన ఎలా ఉండను? అదే చెప్తావమ్మా నువ్వు. అయ్యయ్యో, వీడికి ఏమైంది? వీడి కూడా అత్తయ్యలాగే మారిపోతున్నాడే.